ప్రార్థిస్తున్నాం. ప్రేమమైన తండ్రి, జీవగల దేవా, తండ్రి నా తండ్రి నాయన దేవుడు ప్రభా చూడలేక నా తండ్రి ఎంతో మంది చేసిన ప్రభా మన మాధవ సజ్జల నుంచి నా తండ్రి నీకు మంత్రాన్ని తీసుకొచ్చిన విధానం పెట్టుకున్నాను తెలుస్తున్నాను. మా మంచితనం లేదు ప్రభా నా తండ్రి ప్రశ్న వారు నీకు ప్రియతమ చేతులు ప్రభా ఏ కాదు బతుకం వచ్చినట్టుగా వినాశం చేస్తున్నాను తండ్రి. విద్యావంతంలో నీ కావులు బతుకొచ్చిన వినాశం తెలుస్తుంది తండ్రి. రాయ మంత్రానికి వచ్చినట్లుగా ప్రభా నా తండ్రి తల్లి వారి దేవుడు మార్చిన తండ్రి జీవదేవుడు ఉన్నాడని ఆసక్తి దయచేయమని ప్రార్థిస్తాను. నాకు ఆశిస్తున్నట్లుగా నీ కూడా ఆశపడినట్లుగా సిద్ధపడుతున్న ప్రార్థిస్తున్నాను. శ్రమలు నీ శాస్త్రమే తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి అయినా దేశం మేరకు ఉపకారాలకి ఆస్తి చేస్తాం ప్రభా. ఈ దినంలో ఆయన భవిష్యత్తులో ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి అయినా జ్ఞానం మీకు లేదు నా ఒక జీవితాన్ని ప్రభా నా తండ్రి నా తండ్రి మాట్లాడి తీసుకుని ప్రార్థన దగ్గరలో కూడా ప్రభా మరి అర్థమైనట్లుగా నీవే నాయన మాట్లాడిన తండ్రి అనేది అర్థం చేసి మేము తెచ్చుకోమని చేసైనా మనసు ప్రార్థన పెట్టుకున్నాను తండ్రి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం మొదలుపెట్టాను. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునికి దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చదవండి. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోవచ్చునని కదా. మరి అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అన్నట్టు చెప్పాడు. నేను రాత్రి అదే మంగళవారం నాడు ఏది సంగప్రవణకు రాలేదు. ఎందుకంటే నాకు చాలా అది గోళీలు వేసుకున్నా, స్టార్ట్ చేస్తే గోళీలు వేసుకొని బాగా అది 2 గోళీలు వేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు దినమంతా నొప్పి అయిపోయింది. మళ్ళా ఇది అది నిరంజనంలో ఇంటికి ఆ మీటింగ్ అయింది కదా, ఆడికి వచ్చిన పూజలకు వస్తలేదు నాకు. ఇక విపరీతమైన మంట అయిపోయింది. ఎటు చూసినా కానీ కలవనికి వస్తలేదు, మంట 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 వస్తుంది. ఏం చేయాలి బాగా నేను ఇక మీటింగ్ అయిపోగానే వచ్చి ఇక బాగా కొన్ని నీళ్ళు తాగితే కొంచెం అదైపోయింది. ఏం చేయాలమ్మా ఇది ఎట్లా అయిపోయింది అని ఎన్నో వేసుకునే గోలేదు, కానీ మరి ఎప్పుడు ఇట్లా నాకు కాలేదు. అది ఎందుకు ఇట్లా అయిపోయిందని కొంచెం భయం అయిపోయింది. ఎందుకు ఇట్లా ఏమన్నా కడుపునా ఈ గోళీలు బుక్కి ఏమన్నా అయిపోయిందా ఏమని భయపెట్టినా. కాబట్టి అది తాగినాక తగ్గిపోయింది. కాబట్టి మనం కూడా టైంలో మరి మందిరానికి రాలేకపోతూ ఉంటాం. ఎందుకంటే మరి ఎంత దగ్గర ఉన్నా కూడా రాలేదు. నేను కూడా దొంగనే, నేను దేవుని దృష్టిలో నేను అది లేదు, నేను కూడా దొంగనే. కాబట్టి దేవుడు అబ్రాహాం ఎంతగానో ప్రేమిస్తూ వస్తుంది అన్నమాట అబ్రాహాం. కానీ మరి ఏదో కొన్ని లక్షల కోట్ల మంది ఉండొచ్చు. మన కోట్ల లక్షల మంది ఒక పట్టణం ఉండొచ్చు. అప్పుడు అబ్రాహాం ఒక పట్టణంలో
అప్పుడు దేవుడు ఒక అబ్రాహాంని ఒక్కనే అక్కడ వాడుకున్నాడు. అబ్రాహాము ఒక్కనే వాడుకున్నాడు. అబ్రాహాంనే వాడుకున్నాడు దేవుడు. ఎందుకు వాడుకున్నాడు దేవుడు అబ్రాహాంకు? అంత విశ్వాస ఏమన్నా అంత అబ్రాహాం అంత విశ్వాసాలు లేకపోయినారా అక్కడ? కాబట్టి అబ్రాహాం ఏం చేసిందంటే దేవుడి మాటకు లోబడతా వచ్చిందన్నమాట. ఎప్పుడు దేవుడికి లోబడుతూ దేవుడి మాటకు వింటూ ఇది చేయాలంటే దేవుడు వాటికి ఇచ్చినప్పుడు అది చేస్తూ వచ్చిందన్నమాట. కాబట్టి దేవుడు ఆయన అంతా వాడుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏమి విరక్తి వచ్చిందంటే లాస్ట్కి వచ్చినాక ఆయన నీకు అన్ని అభివృద్ధి, నీకు ధనం ధాన్యం అన్ని ఇస్తాను, నీకు ఏం పొగ లేకుండా ఇస్తా దేవుడు అని చెప్పినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నీకు కుమారులు లేదు, నాకు పిల్లలు లేదు, ఏం లేదు, దానం ఇస్తే నేను ఏం చేసుకుంటా అని ఆలోచన వచ్చిందన్నమాట. ఆయన ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఆస్తి అంతా సులువుగా కానీ కూడా పిల్లలు లేకపోతే కొంచెం బాధపడతారు. గుడ్డల్లో గొంతుల్లో కొంచెం ఎట్లున్నా కానీ పిల్లలు ఉంటే వాళ్ళకి సంతోషపడతారు అన్నమాట. పిల్లలు ఉంటే సంతోషపడతారు. కానీ అబ్రాహాం 90 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాకు పిల్లలు లేకపోతే ఆయన నిరాశనే అయిపోయింది. ఆయన ఏం లాభం, ఇంత వయసు వచ్చింది నాకు, నేనేమి పిల్లలు లేదు, నాకు ఇంత ఆస్తి ఉండి నాకు ఏం ప్రయోజనం అని కూడా ఆయన అనుకోసం మనం కూడా అనుకుంటాం. ఇంత ఇల్లున్నది, నాకు ఇంత జాబ్ ఉన్నది, పిల్లలు లేకపోయారు కదా, నాకు ఎంత బాధ అని పిల్లలు బాధపడతారు. కాబట్టి అబ్రాహాం కూడా అంత ఆస్తి పెట్టుకొని కూడా ఆయన చదువుకోవడవచ్చు, బాగాలేదని పడవచ్చు, చాలా కూడా బాధపడవచ్చు. కాబట్టి దేవుడు ఆయన దృష్టి ఏముందంటే అబ్రాహాంను ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఆయన అబ్రాహాంను ఇంకా అభివృద్ధి చేస్తాను నీకు అంటే ఆయన ఇంకా 2 లక్షల అభివృద్ధి చేసి మందికి పెట్టాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. అనుకుంటే ఇవన్నీ పెట్టినాను కూడా ఆయన ఒక పని ఆయన వెళ్ళారు. ఆయన పేరు ఆయన నా ఇంటికి వారసుడు ఆయన అవుతాడు కదా, ఎవరు నాకు పిల్లలు లేదు, 90 సంవత్సరాలలో నాకు పిల్లలు ఎక్కడ వస్తారు, నాకు పిల్లలు ఎక్కడ వస్తారు అని అయినప్పుడు ఆయన రిలాక్షన్తో ఉన్నప్పుడు కూడా దేవుని నమ్మకం వచ్చింది, దేవుని విశ్వాసంతో వచ్చిందన్న. కాబట్టి మరి ఇంత ఆదిలో కూడా మరి అబ్రాహాం ఎక్కువ, మరి ఆదికాండం అంతా కూడా అబ్రాహాందే అని. కాబట్టి అబ్రాహాం ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ వచ్చిన దేవుడు అబ్రాహాం కూడా ప్రేమిస్తూ వచ్చినాడు అన్నమాట. మన జీవితం కూడా దేవుడిని ప్రేమిస్తాం, మనం కూడా దేవుడిని అబ్రాహాంలో అభివృద్ధి కలుగుతాం. కానీ ఇప్పుడు మనకి ఏమైందంటే అబ్రాహాం ఇప్పుడు మనం వాక్యం చెప్తే ఏమంటున్నాడు అంటే ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, అబ్రాహాం సంగతి, ఏంది లోతు సంగతి, ఏంది నోవా సంగతి అని చెప్తూనే ఉంటారు కదా, మామూలే అనుకుంటారు. కాబట్టి అబ్రాహాం లేక ఉందాం, అబ్రాహాం లేక చేద్దాం, అబ్రాహాం లేక విశ్వాసంగా నడుస్తాం అనుకునే ఆ జ్ఞానం అనేది మన లోపల ఉండనే ఉండదు. ఆ జ్ఞానం ఉండదు అన్నమాట. అది ఇట్లున్నారు కదా, ఈ విధంగా మనం నడుచుకుందాం అనేది కూడా ఉండదు అన్నమాట. మనుషులు లోకరికి పోతా ఉంటారు. కాబట్టి అబ్రాహాంతో పోవాల్సిన ఇంత ధనం ఉన్నది, ఇంత ఆస్తి అప్రస్తులతో ఉన్నాం, నేను నాకేమీ దేవుడితో నేను సంబంధం, ఇంకా వేరే ఎక్కువ వివాహం చేసుకోవచ్చు కదా, నాకు మస్తు మంది పిల్లలు అని ఇంకా భార్యలు చేసుకుంటే పిల్లలు ఉంటారు కదా నాకు అని కూడా అనుకోవచ్చు ఆయన. కాబట్టి దేవుని మాటకు ఆయన ఎక్కడో ఈగలు అన్నట్టు లేదు అన్నమాట. లోపడతా వచ్చింది బాబు, ఆయన పిలిచినా పైన పలుకుతా వచ్చింది అన్నమాట. ఏ పని చేయాలి అబ్రాహాం అంటే ఆ పని చేస్తూ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే పేడ చేయబడతాం, దేవుడు పేడ చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరో చెప్తున్నారు కదా, లేకపోతే ఏదో కళ లేక పడ్డది కదా, మనకు కళ ఉంటుంది, దేవుడికి వచ్చిన మన దృష్టికి మనలో అంత అదే మనమే అవిశ్వాసంగా భావిస్తూ వస్తుంటాం. కాబట్టి అది అబ్రాహాం ఆ విధంగా అనుకున్నాడు అన్నమాట. విశ్వాసంతో ఆయన పిల్లలు లేకపోయినా ఉన్నా ఏది అది లేకపోయినా కూడా ఆయన దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, నడుస్తూ వచ్చినాడు. మన జీవితంలో ఏమున్నది, మన దేవుడితో సంబంధం ఉన్నదా, లేకపోతే ఏం మనుషులతో లోకంతో సంబంధం ఉన్నదా, ఏ విధంగా మనం నడుచుకుంటే మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం అన్నమాట. ఈ దినంలో ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ నెమ్మది శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నామా. కాబట్టి దేవుడిని ఆధారపడి కొంతమంది ఏం చేస్తారంటే ఆయన పనున్న చిన్న పనులు అందుకే ఇంకా నాకు రాలేను, ఆ చిన్న ఇక్కడ ఊరికి పోయినా అక్కడ ఇక్కడ పోయిన మందిరానికి తప్పించుకుంటా ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా దావత్ పోవాలంటే తప్పకుండా పోతాం, మనం మంచిగా బట్టలు వేసుకొని అది ఏ బంగారం ఏంటి వేసుకొని పోతాం. కానీ మందిరానికి రావాలంటే కూడా కొంచెం బాధపడతారు, ఎందుకు మందిరం లేకుండా దావత్
కళ్ళవాడాలి కానీ మన ఆలోచన అట్లుంటుంది. కానీ అబ్రహాం అట్లా ఆలోచన చేయలేడు అన్నమాట. ఆయన దావతులు ఉండొచ్చు, మరి పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద దావతులు, పెద్ద పెద్ద ఏదో ఉండొచ్చు, ఏదో ఆయన పిలవచ్చు. కాబట్టి దేవుని మాట పోతే అబ్రహాం అంటే పోకుండా వస్తాయి, మాటకు లోపడతారు. కాబట్టి మనం అట్లా లోపడతాం కదా, లోపడితే దేవుడు మనల్ని కూడా అబ్రహాం లేక చేస్తూ ఉంటాడు. అబ్రహాం లేక నడుచుకుంటే అబ్రహాం లేకనే మనం కూడా బతుకుతూ ఉంటాం. కాబట్టి మన దృష్టి ఏముందంటే లోకం తట్టే ఉంటుంది, లోకం తట్టే ఉంటుంది. లోకం వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అంటున్నారు అని అదే ఉంటుంది మన దృష్టి. కాబట్టి అబ్రహాం ఆ విధంగా నడవలేడు అన్నమాట. దేవునితో ఎప్పుడు సంభాషిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము ఏమైనా విశ్వాసులకు తండ్రిగా భావించబడతాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అయిన ఇక మనం ఇంకా దానికి ఇంకా పెద్ద ఇంకేముంటుంది. మన జీవితం ఎట్లా ఏ దానికి విశ్వాసం మనం ఉన్నది, ఏ దానికి కడతాము మనం, ఏ దానికి లేదు. దేవుని దగ్గర సాక్ష్యం అంటారు. ఏం సాక్ష్యం కలిగి ఉన్నాం మనం? ఏం సాక్ష్యం ఉన్నది? మందిరానికి రాము ఉన్నాడు, కష్టం ఉన్నాడు రాము. కానీ ఆ విధంగా మనం ఉంటే దేవుడికి మనకి ఏం సంబంధం కూడా దూరం అయిపోతాం. కాబట్టి దేవుడికి దగ్గర సంబంధం అబ్రాహాముదే. కలిసి ఉన్నప్పుడు దేవుడు మనకి ఎంతగానో ఆశీర్వదిస్తాడు, పొందగలుగుతాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండకపోతే దేవుడు మనల్ని కూడా ఇప్పుడు సాంతరాలు ఉన్నప్పుడు అపాయం వచ్చినప్పుడు నేను నమ్ముతాను, ఎక్కిరిస్తాను, నేను అన్ని అపవాయిస్తాను సామెతలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే మన బాధ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. ఇది బాగా చేస్తే నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను. అది బాగా అయినాక మంచిగా అయినాక మర్చిపోతాం, అది మర్చిపోతాం. దేవుడే చేసిన కాకపోతే ఆ మందికి ఇచ్చారు, ఈ మందికి ఇచ్చారు, ఆయన మంచిగా అయిపోయింది కదా, దేవుడే చేసిన ఆ దృష్టి పక్క దొరికిపోతుంది దేవుని నుంచి. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు అన్నమాట. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. చేస్తారు, దేవుడు ఇస్తాడు. ప్రార్థించినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇస్తాడనే ప్రార్థించాలన్నాడు, కంపల్సరీ ఇస్తాడని ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన అంత విశ్వాసంతో మనం లేము, అంత విశ్వాసం కలిగి లేము. కాబట్టి మనం దేవుడు అబ్రహాం ఎప్పుడు కూడా అన్నిట్లలో తీసుకొస్తా ఉన్నాడు. ఆదికాండంలో అబ్రహాం మరి అన్నికంటే దేవుడు ఆయన ఎక్కువగా హెచ్చిస్తూ వచ్చిండు, ఆశీర్వదిస్తూ వచ్చిండు. కానీ మన చారగుడంతో మరి ఆమె కూడా ఈ 90 సంవత్సరాలు నా కొడుకులో నవ్వింది అనమాట. 90 సంవత్సరాలకు నా కొడుకు ఇట్లా పుడతాడంట, నీ పిల్లలు ఇట్లా అవుతారంటే నవ్విందంట. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, అన్ని సాధ్యమైనది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి సృష్టికర్త. ఇప్పుడు మనం ఒక గడారం చెప్పి అది చేయాలంటే దానికి అన్ని సామాన్లు ఉండాలి. ఈ సామాన్లు నట్లు అన్నీ ఉంటేనే ఆ గడారం ఫిట్ చేస్తే అది టైం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు అట్లా లేదనమాట. దేవుడికి నోటితో అయినప్పుడు ఆయన నోటి మాటతోని జీవి వచ్చింది. ఆయన నోటి మాటతో కూడా ఇవన్నీ సృష్టించబడ్డాయి. నోటి మాటతో ఇది కలగాలంటే కలిగింది అంతే. ఆయన చేతులతో మానవుని మాత్రం ఒకరిని చేతి పనిముట్టుగా మనం తయారు చేసి తన రూపంతో తయారు చేసుకున్నాం. ఎంత తన రూపం అంటే ఇప్పుడు మనకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు ఎంత చక్కగా ఉంటారే తండ్రి లేక ఉంటాడు, లేదా ఆ బిడ్డ ఉంటే తల్లి లేక ఉంటుంది అని ఎంత సంతోషపడతాం మనం. కానీ దేవుడు అదే సంతోషపడ్డాడు అనమాట. మనం సృష్టించినప్పుడు దేవుడు కూడా అరే నా బిడ్డలు ఎంత మంచిగా ఉన్నారు కదా, ఎంత చక్కగా ఉన్నారు అని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనలో. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రేమను వారికి పొందలేకపోతున్నాం. ప్రేమను అనేది దూరం పెట్టేస్తున్నాం. ప్రేమను మనం మర్చిపోతా ఉంటాం. కాబట్టి అదే మన బలహీనత. కాబట్టి దేవుడు మనకు ఎప్పుడు కూడా ఆయన మనం మర్చిపోతూ ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా 24 గంటలు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన కనుదృష్టి దేశమంతా కూడా సంచారం చేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం మనల్ని ఇప్పుడు మన మందిరంలోనే 4 గోడల దేవుడు ఉంటాడా? దేవుడు ఏమున్నాడు? ఎందుకంటే మన తలదాసుకుంటే మాత్రమే మందిరం కట్టుకుంటాం. ఎందుకంటే బయట చేయడానికి రాదు కదా, వాన వస్తే కష్టం అని తలదాసుకునే మందిరం ఉంటుంది. కాబట్టి కానీ దేవుడికి ఏమీ ఉండడు. ఇప్పుడు ఏం చూస్తా అంటే ఏం చేస్తా అంటే వాళ్ళకి చిన్న బొమ్మ పెట్టుకుని ఒక గుడి పెట్టుకుని వాళ్ళకి రాయి పెడతాం. ఒక బొమ్మ పెడితే ఏమైందంటే అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంత విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. మనకేముంటుంది? దేవుడు
మనం ఆకాశం సృష్టికర్త ఆయన ఒక తాన అనేది ఆయన ఒక తాన స్థిరంగా ఉండడు అన్నమాట. ఆయన కాదు దేశమంతా సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాం, మనం దేవునికి ఏమన్నా ఏం అది మంచిగా చేస్తూ ఉన్నాం, దేవుడికి సంతోషపెడతా ఉన్నాం, ఏం సంతోషపెడతలే, మనం దుఃఖపరుస్తూ ఉంటాం. ఆనాడు ఒకనాడే ఆయన చింపేసిందంట. మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దినదినం సిలువ అంటే దినదినం అంటే ఎంత కష్టం. ఒకనాడు చింపేయనే ఒకనాడు దెబ్బతే ఇంత బాధపడుతున్నాము. దినదినం చింపేసినాడు దేవుడికి ఎంత బాధపడుతుండొచ్చు, ఎంత కష్టమని. ఎంత నేను ప్రేమించిన బిడ్డలకి ఇంత చేసినా, ఎంతగానో ప్రేమించేసిన నా బిడ్డలను అంత చేస్తే కూడా నన్ను మర్చిపోతా ఉన్నారు అని కూడా ఎంతో బాధపడతా ఉన్నాడు మన గురించి. నేను అడిగితే ఇయ్యనా అంటాడు, కానీ మనం అడగనమాట. మనకి రేపు మాకు ఉన్నదంటే ఏది కూడా కేర్ చేయమన్నా, ఉన్నది అన్నం ఉన్నది, బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ డబ్బులు ఏం చేస్తే డబ్బులను మనం సంపాదిస్తాం. కాబట్టి డబ్బులు మనలను సంపాదించాము. కాబట్టి ఎక్కువ డబ్బు మీద ఆశపడుకుంటా ఉంటాం. ఆశపడుకొని మన జీవితం అంతా దేవునికి దూరపరుస్తూ ఉంటాం, దూరం చేసుకుంటాం. కాబట్టి ఆ విధంగా నా అబ్రాహాము ఉండలేడు, అంత ధనవంతుడైన ధనం మీద ఇప్పుడు కూడా ఆయన ఆశపడలేడు. ఏ దాన్ని కూడా ఆయన పడలేదు, దేవుని మీద ఆధారపడ్డా వచ్చింది. ఆయన అంత ధనవంతుడు అయినప్పుడు కూడా ఆయన గేదెలు, ఆయనకు మేకలు, కొన్ని పని వాళ్ళు ఎంతో మంది ఆయనకు సేవకులు. కాబట్టి ఆయన డబ్బు మీద ఉంటే దేవుని మర్చిపోనేమో, కానీ ఆయన మనలోనే దేవుని అంత డబ్బు ఉన్నదని కూడా దేవుని మాత్రం మర్చిపోలేదన్నమాట. మన జీవితంలో కూడా దేవుడిని మర్చిపోదు. ఇప్పుడు రాకల దేవుడు దినాలు కూడా ఎన్నెన్నో భయంకరమైన దినాలు ఉన్నాయి, అక్కడ కూడా సమీపమైంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బైబిల్లో నెరవేరుతా ఉంది, అన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు మనం కూడా పలకాలి, దేవుడు పిలిచినప్పుడు మనం కూడా ఇక్కడ ఉన్నాం అన్నట్టు ఉండాలి. దేవుడి మీద ఆధారపడినట్టుంటే దేవుడు మనలను ఆయన చేసే పనులను మనం కూడా సహకరిస్తుండాలి. మనం ఆయన చేసి పని చేయగలం చేయకూడదని చేసినామంటే కష్టం, అది దేవుడికి ఇష్టమైనది కాదన్నమాట. కాబట్టి మనం అట్లనే చేస్తూ ఉంటాం. ఇది చేయొద్దంటే అది చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లా దేవుడికి ఇష్టమైనది కూడా అది చేయొద్దు అనమాట. దేవుడు అంత ప్రేమగా కూడా మనం ఎంతో ప్రేమించి అది ఏది వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఎన్నో బాధలు వచ్చినప్పుడు తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి నా యొక్క జీవితంలో కూడా మస్తు బాధల్లో ఇబ్బందులు పడ్డా. కాబట్టి నా జీవితంలో కూడా మస్తు అది చేసిండు. ఎప్పుడో నేను చచ్చిపోయాడు. కాబట్టి దేవుడు ఇంకా కూడా నేను కూడా చచ్చిపోవాలని అనుకున్నా, ఎంతసార్లు చచ్చిపోవాలనుకున్నా నేను కూడా. కాబట్టి దేవుడు ఎందుకు అన్నట్టు నాకు దేవుడు ఏదో చేస్తా వచ్చిన్నాం కూడా. ఎన్నోసార్లు ఇక భయంకరమైన ఒకసారి నేను మందు కూడా అంటే మందు తాగిన, ఒకసారి చచ్చిపోలే అని ఏదో బాధ వచ్చినప్పుడు మందు తాగిన. అది మందు మామూలు మందు కాదు, అది చాలా మంది చచ్చిపోతారు. అది మందు ఒక పొడి అంటే పొడి ఉంటుంది, ఒక పొడి చేసిన అంత చచ్చిపోతలే ఏం కాదు నాకు అనుకోలేదు. కానీ అది పిక్కిన కొంచెం అలా సగం పిక్కే చచ్చిపోతుంది. కాబట్టి పొడి మొత్తం పొట్లం పిక్కినా కూడా ఏం కాలేదు నాకు. అదే చచ్చిపోతారు ఈరోజు అన్నాడు, అదే చచ్చిపోలే. దేవుడు అనేది ఆయనకు సావడానికి నాకు ఇష్టం లేదు, చంపనికి. మళ్ళీ ఒకసారి ఏం చేసిన అంటే మళ్ళా ఏదో ఒక బాధ వచ్చినప్పుడు మళ్ళా వేరే మందుగా బుక్కిన. అది కూడా చాలా డేంజర్, లోపల పేగులు మాడిపోతాయి. గడ్డి మీద పడితేనే పేగులు, గడ్డి కడితే గడ్డి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి బుక్కిన, అది కూడా బుక్కేస్తే కూడా ఆ దేవుడు కూడా నాకేమి కడుపులో మంటలు ఇవ్వలేదు, మరి ఏది కూడా నాకు తిప్పలు పెట్టలేదు. ఎట్లా మరి ఒక అన్నం తిన్నట్టుగా అనిపించింది నాకు. కాబట్టి దేవుడు ఇన్ని మరణాల నుంచి కూడా మనల్ని తప్పించే ఆయన శక్తి కలవడనుకుంది. మరోసారి ఇట్లనే పోతుంటే పాము కడిచింది. ఇక్కడ మరక కూడా ఉంది, బాగా రక్తం ఎత్తా ఉన్నది. ఇలా అంటే పాము కడిచిన బతకగా నేను కూడా చచ్చిపోతా, నాకు కూడా నిమ్మడమైతే అని కూడా ఆలోచన చేసిన. కాబట్టి పండుకున్న నా బతికి వేరే వాళ్ళు ఉన్నారు. అరే చచ్చిపోతావు, ఇట్లా బాగా మంత్రకాన్ని తీసుకుపోతా, మా మంత్రం చేస్తాడు, మీరు తాపుతారు, తగ్గిపోతాం
అంటాను అన్నాడు. కాబట్టి లేదు చచ్చిపోయిన పర్వాలేదు ఏమొద్దులే అంటాను. తిన్నా, అన్నం తిన్నా, పండుకున్నా. ఆయన ఊరికే లేచి కూర్చున్నట్టు నా పక్కగా కూర్చున్నాడు. ఇట్లా అంటా ఉన్నాడు. అంటే పాము వచ్చినట్టు పడుకోదని ఇట్లా అంటా ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు ఏమైంది అంటాను. ఆయన పడుకునే వింటాను అంటే మీరు వస్తున్నాక అవి పడవదు పాము వచ్చినప్పుడు నేను ఆడుకోదామంటే ఆడుకోదని ఇంకో మంచిగా చెడ్డ ఎందుకు నువ్వు నిద్రపోకంటాను. నేను అంటేనే పడుకుంటా ఉన్నాను. ఆయన ఉండి ఊపి 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 ఆయన వండుకున్నాను. నేను కూడా వండుకున్నాను. వండుకొని పొద్దుగా లేచినాను. దేవుడు ఏమున్నా నాకు పని చేయడు. అంత శక్తిగా కూడా దేవుడు మన కాబట్టి మనం ఇంకా అసొంటి కూడా పట్టే అసొంటి శక్తిగా దేవుడు మనం కూడా ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా చూస్తాము. కాబట్టి దేవుడు చాలా అది దేవుడు చాలా గొప్ప. నిర్ణయం నాలుగు అధ్యాయమున 4వ అధ్యాయం మొదటి నుంచి నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి నుంచి 2 మాటలు. అందుకు మోసే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవానికి ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోని ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోసే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. అప్పుడు మోసను కూడా మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. దేవుడు ఆయన హృదయం ఎరిగిన వాడు దేవుడు. మరి ఆయన మోస మరి అంత ఐగుప్తు నుంచి ఆయన ఐగుప్తులో రాజు ఆ యొక్క రాజు బిడ్డ ఆయన నడుపుకున్నది అనమాట. ఆయనకు ఏం తక్కువ కోటేశ్వరుడు. ఆయన ఈ ఇళ్ళకి వచ్చి ఆ శ్రమ పడాలని ఆయనకి ఏమి ఇష్టం. ఆయన ఏం ఆయనతో మస్తు కోటేశ్వరుడు మంచిగా ఏదో ఎంజాయ్ చేసి ఆయన మంచిగా ఎంతో ఏదో ఆయన ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మోషన్ పట్టుకున్నాడు దేవుడు కూడా. ఆయన మోషన్ కూడా పట్టుకున్నాడు. ఆయన ఆస్తి అంతస్తులన్నీ కూడా లెక్క చేయగలుగుతుంది మోస ఏం చేసిండు. ఆయన వచ్చిన ఆయన ఏమంటున్నాడు, నేను నన్ను నమ్మరెవరు, నేను నన్ను ఎవరు కూడా నమ్మరు. నా మాట వినరు, నన్ను నమ్మరు ఎవరు కూడా. నేను చెప్తే కూడా వాళ్ళు వినరని ఈయన సాకు చెప్తా ఉన్నాడు. దేవుడు తెలుసు అనమాట. ఈయన ఎందుకు వినరు చేస్తారు. ఆయన ఎందుకు సాకు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను నోటి పంచగలవు నాకు వినరు అది ఏదోగా నాలుగు దొంగ సాకు చెప్తా వచ్చింది. కానీ మోస దేవుని ఎప్పుడు కూడా వదలలేడు. ఏదైనా పర్వాలేదు నా మాట విని. అంటే మీ చేతిలో నీ చేతిలో ఏమున్నది అన్నప్పుడు ఆయన కర్ర కింద పడైనప్పుడు అది పాము అయిపోయింది. పాము అయినప్పుడు అది తోక పట్టుకున్నాను మళ్ళీ అది కర్ర అయిపోయింది. దేవుడు అదొక అద్భుతమైన దేవుడు ఆయనకి ఇచ్చిండు. అప్పుడు దేవుడు ఆయన ఇశ్రాయేలును అప్పుడు తీసుకోవడానికి ఎంతో మరి ఆ రాజుతో కొట్లాడి ఎంతో మరి ఏది కూడా సాగనీయలేడు. రాజు కూడా ఎంతో మరి ఆటంకం చేస్తూ వచ్చింది అనమాట. రాజు ఆటంకం చేస్తూ వచ్చి అన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా పొంగదాలు లేదు. దేవుడు ఎంతో మరి ఆయన సహాయం చేస్తూ వచ్చింది. ఆయనకు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును తీసుకురానికి మన మోస కూడా ఎంతో బాధపడుతూ వచ్చిండము, హింసలు పడ్డాడు. కానీ అదే ఆయన మోస చేసిన దానికి మరి ఎంతో మరి ఆయన లెక్క చూస్తే ఆయన ఈ హింసలు పడాలేంది అంతా బాధ్యత కానీ కూడా ఆయన వదిలిపెట్టుకోవచ్చు. కాబట్టి పోరాడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన మోస దేవుని మాటకు లోపడితో వచ్చిన మాట. దేవుడు ఎంత కష్టపెట్టినా కానీ ఎంత బాధ వచ్చినా కానీ కూడా ఆయన కష్టం అనేది కూడా ఆయన భరిస్తూ వచ్చిన దేవుడు భయపడి దేవుడు భయపడదు. మరి ఏం చేసినా కూడా మనకి ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుడు మనం లోపడి నడుచుకుంటేనే దేవుడు మనల్ని కూడా
కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మోషే ఎంతో మరి కష్టపడ్డాడు. మనం కూడా కష్టం మనకు కూడా ఏం కష్టం లేదు కదా, అవన్నీ కష్టాలు లేవు మనకు. సంతోషకరమైన దినం మనకి. పాత నిబంధనలన్నీ కష్టాలు బాధలు కొత్త నిబంధనలు అన్ని కొట్టేయబడ్డాయి కదా, అవన్నీ కూడా దేవుడు ఇంకా క్షమించే సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అన్నీ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా చేసినా కూడా క్షమించండి కానీ సిద్ధంగా అడగాలి. ప్రభు ఇది చేసినా ఇది తప్పు అయిపోయింది క్షమిస్తా అంటే తప్పకుండా క్షమిస్తాడు. నేను ఆయన క్షమాపణలు అడిగేది ఆయనదేమి అనుమానం అంటే నిర్లక్ష్యం అది పెద్దగా అయిపోతాం, అది ఇంకా విషయంగా మారిపోతుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి అనుకూలంగా నడుచుకున్నాలో, దేవునికి అనుకూలంగా జీవిస్తే దేవునికి ఇష్టమైంది అనమాట. అప్పుడు మోషే మరి ఎంతో శ్రమలు బాధలు ఎక్కువ పడ్డప్పుడు కూడా ఆయన ఏది మరి అప్పుడు ఆయన ఇజ్రాయెల్ను విడిచిపెట్టాము. అక్కడ మళ్ళీ కొండ పోయినప్పుడు ఆయన అక్కడనే 40 రోజులు ఆయన మొదలైతే సోదరికి పోయినప్పుడు కూడా వీళ్ళు ఇజ్రాయెల్ మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళీ బొమ్మలు చేసుకొని ఎట్లా చేసుకొని మళ్ళీ పూజలు పునస్కారాలు పూజ చేస్తూ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా సముద్రం దాటించిండు ఆయన, అన్ని చేసి అద్భుతమైన కార్యాలు చేసిండు. కాబట్టి అది కూడా మరి మర్చిపోయింది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఈయన మర్చిపోయింది కానీ దేవుడు కాదంటున్నాడు. ఈ దూడనే కదా మనం బయటకు తీసుకొచ్చాను, ఇవి కదా మనం బయటకు తీసుకొచ్చాను అనే ఆయన విశ్వాసాన్ని బట్టి దూడని చేసుకుని వాళ్ళు పూజిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే కానీ నడుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఇజ్రాయెల్ లేకుంటే మనకి అంటే ఇజ్రాయెల్ని కూడా ఆయన దేవుడు కోపం ఏం చేసి దాన్ని నష్టం చేస్తా అన్నప్పుడు మోషే అక్కడ గమనత్తుగా ఆయన దేవుని మళ్ళా బతుకులాడుతూ వచ్చాడు. ఎవరికి మోషే దేవుడిని బతుకులాడుతూ వచ్చాడు. ప్రభావం అన్ని మాట ఇప్పుడు అంత దూరంగా చేసుకొచ్చి మరి ఇజ్రాయెల్ చేస్తే మరి నీకు అవమానం వస్తుంది కదా, నీకు ఫస్ట్ పేరు వస్తుంది కదా, ఇవన్నీ వస్తాయి, నీకు నిందలు వస్తాయి కదా. మరి ఐగుప్తుని తీసుకొచ్చి వీళ్ళని కష్టపెట్టి చంపేసిందా నీకు ఫస్ట్ పేరు వస్తా అన్నప్పుడు ఆ మోష ప్రార్థించాడు అనమాట. ఆ యొక్క మోష ప్రార్థన దేవుడు విని సరే అన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు. కానీ మన విశ్వాసంతో కూడా ప్రార్థిస్తే ప్రతి కూడా మనకు దేవుడు సాయం చేస్తూ ఉంటాడు. దేవుడు మనకు ఏది ఎంకరేజ్ వేయడం అనమాట, అన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా పొందలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి మనం కూడా గమనించుకొని నడుచుకుని దినాలలో మరి భయంకరమైన దినాలు మరి మంచి దినాలు కూడా లేవన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తే కానీ సమాధానం లేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు. ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా మళ్ళీ గడబడలు పెట్టేసి బట్ సైతాన్ బాగా బలంగా పనిచేస్తున్నాము. ఎందుకంటే సైతాన్ దినాలు సైతాన్ రాజ్యం ఇచ్చింది. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా సైతాన్ చెలరేగి ఏదో విధంగా నష్టపడాలి, ఏదైనా విధంగా రిమార్ట్ చేయాలనేది సైతాన్ బాగా ముదిరిపోయింది అనమాట. మళ్ళీ దానికి ఏమైనా కానీ మన ప్రార్థనతో దాన్ని ఓడగట్టే శక్తి మన విశ్వాసం సంపాదించుకున్నారు. అది మన గొప్పతనం. కాబట్టి మనము నిర్లక్ష్యంతో ఉంటే మనల్ని కూడా సైతాన్ అది కూడా తిక్కమాత చేసేసి మన జీవితం కూడా చెట్ల పాలు ఏదో విధంగా మనల్ని కూడా నరకాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అబ్రాహాం ఏ విధంగా నడుచుకున్నాడు, మోషే ఏ విధంగా నడుచుకున్నాడు, మరి అప్పుడు దేవుడు ఆయన కార్యాలను కూడా నమ్మలేకపోతున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం మనకు ఆ విధంగా అంటే మనం కూడా ఏమి అవిశ్వాసంగా ఉండిపోతాం. కాబట్టి మోషే కూడా ఈ విధంగా దేవుని నమ్ముతా వచ్చిండు. ఇప్పుడు ఆయన ఆ మోషే కూడా మరి మా గేదెలు అది మేకలు మేపుకుంటా అక్కడ కొండకు పోయి అక్కడ ఒక పొలం అంటుంటే అక్కడ అది దేవుడు అక్కడ ఆయన దర్శనం అయింది. అక్కడ దర్శనం అయ్యకుండా మంట మంతుంటే దగ్గరికి పోతే ఆయన కాళ్ళు చెప్పులు ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టరా మనం ఇక ప్రస్తుతమైన స్థలం ఇక్కడ చెప్పుతో రావద్దన్నప్పుడు మన జీవితంలో అసలు మా లోపల ఉన్నాయేమో మోసలు అంటున్నాయో మన జీవితంలో అసలు మా వదిలిపెట్టుకున్నాను. మనం వదిలిపెట్టుకొని దేవుని దగ్గరికి రావాలి. మోస వదిలిపెట్టుకున్నాడు, ఆయన్ని వదిలిపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చిండు. ఆ యొక్క పొద్దు దగ్గరికి ఆయన సంభాషించవచ్చు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే దేవుని మనకు కూడా అసలు ఉంటే వదిలిపెట్టుకున్నాను. వదిలిపెట్టుకొని దేవుని దగ్గరికి సమీపంగా ఉండాలి. ఏకవాక్య దేవుడు జీవించారు. ప్రార్థన చేసుకున్నాం.
దాసింది దేవా, మహావింద్ర మహోన్నతుడా, సర్వకృపాని దేవానికి వందనాలు. ఈ కృప, ఈ ప్రేమ, శాశ్వతమైన నీ అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకునే దిశగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు బట్టి నీకు వందనాలు. 7 దినాలు మీరు మాట్లాడుతూ నా తండ్రి ఈ అనాలసిన ఈ వాక్య భాగాన్ని ఎత్తి చూపిస్తూ వచ్చి ఆదికాండ 15 మొదటి నుంచి 4, తిరిగి మన నిర్గమాకాండ 4 వచ్చా మొదటి నుంచి వచ్చినారు. నా తండ్రి ఏదైతే నీ వాక్యాన్ని, నీ విశ్వాసతను, నీ ఆత్మీయతను జ్ఞాపకం చేసుకుని ముందుకు నడవడానికి అబ్రాహాముకు మీరు కృప చూపించారు. మన వంటి స్వభావం కలవాడని విశ్వసించిన వారిని కలవరపడని విషయాన్ని జ్ఞాపకం చేశారు. తనకు విశ్వాసతలో ముందుకు నడవడానికి సహాయపడ్డారు. నీ కృపను పొందుకోవడానికి తోడుగా నీ మీద ఆధారపడి అందుకని మీరు తాను కలిగినటువంటి ఆ శుభప్రద నిరీక్షణను నిర్లక్ష్య వైఖరిగా ఉన్నప్పుడు దాన్ని దృఢపరిచారు, బలపరిచారు. తిరిగి ఆ విశ్వాసంలో కొనసాగించడానికి సహాయపడారు. ఆ విషయాన్ని దేవాసంతాలు మాట్లాడుతూ వచ్చారు. వందనాలు. తిరిగి నిర్మాకాలంలో కూడా సర్పము తనకు యుక్తి తత్వము అయినప్పటికీ దానిని ఛేదించడానికి నీ బలమును ఆశ్రయిస్తూ వచ్చి మీరు ఏదైతే మీ యొక్క ప్రణాళికను మోసే పక్షాన నిర్వర్తించడానికి ప్రభు చూపించారో ఆ వైదొలిగినటువంటి ఆ నాశనకరమైనటువంటి పాత్ర కలిగినటువంటి తత్వము తనలో ఉంటున్నటువంటి ఇది పరిశుద్ధ భూమి, దీనిని విడిచిపెట్టు అన్నాడు. విడిచిపెట్టబడినటువంటి తన యొక్క పాత జీవితాన్ని బట్టి తనకి నూతనమైనటువంటి కొత్త మనసు ద్వారా మీరు పట్టుకున్నాం కార్యం చేయగలిగారు. మా జీవితంలో కూడా ఏదైతే ఆ పాత దాన్ని మీరు పట్టుకొని ప్రభావ మాకు కార్యం చేయని మేము అడుగుతున్నామో దాన్ని బట్టి మేము సిగ్గుపడుతున్నా క్షమాపణ. ఆ పాత దాన్ని మేము విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావంలో, నూతనమైన సృష్టిగాను, నూతనమైన అనుభవంలో, నూతనమైనటువంటి నీ మహిమను ధరించుకొని ముందుగా మీరు సాగుటట్టు నీ ప్రభావాన్ని, నీ కరుణను, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభావం రక్తం ద్వారా విమోచన కలిగించింది. ఆ వాక్యం శరీరాన్ని మమ్మల్ని వెలిగించే దిశగా ఆ వాక్య పిల్లలు నచ్చినా చూపించి నీ అనంతమైనటువంటి నీ సన్నిధిని, నీ ప్రభావాన్ని, నీ కనపరచని నూతనమైనటువంటి స్వాస్యాన్ని అందించి నిశ్చలమైన ఆరాధ్య కొరకు కనిపెట్టినటువంటి సహాయం చేయడానికి బిడ్డల బట్టి వందనాలు. మీ కృప శాశ్వతమైనటువంటి నీ అమరత్వాన్ని మేము ధరించుకొని మరి మేము ఆయుధపరచబడి ముందుకు సాగుతాం. ఈ ప్రణాళిక, నీ చిత్తం, నీ మహిమ, నీ కరుణ కటాక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకో, వారి వారి జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన ఉన్నటువంటి యొక్క కాలేజ్ మీటింగ్ జ్ఞాపకం చేసుకోండి. నీ అనంతమైనటువంటి ఈ ప్రణాళిక చిత్తం నెరవేర్చి శత్రు బలమంతటి పాదములను తీసి ప్రోక్షులను మమ్మల్ని సిద్ధపాటు కల్పించి తిరిగి పునరుద్ధరణ ఆదివారం కూడా ఆయుధపరచు, బలపరచు. ప్రతి ఒక్కరూ నిన్ను వెంబడించి అబ్రహాము కలిగినటువంటి విశ్వాసమును, మోషే నడిచినటువంటి మార్గంలో సాత్వికత్వంలో తిరిగి విడిచిపెట్టవలసినటువంటి విషయాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు భూమిలో ఎదిగి ముందుకు సాగులకు సహాయం. నిశ్చలమైన నిపుణలో నీ అమరత్వాన్ని అందిస్తున్న మా జీవితాలను సరిచేయబడిన వారమై నేను పోలి నడుచుకుంటూ నీవే మా రక్షకుడు, విమోచకుడు, ప్రయత్నం నేను గురించి పాడుటకును, స్థుతించటకును, ఆరాధించటకును, బలపరచటకును, నీ కొరకు కనిపెట్టటకును సహాయం. రాబోతారనే క్షేమకరమైనటువంటి సహవాసానికి సంఘంలో ఎదుగుటకు సహాయం. నీ నిశ్చలమైన రాజ్యం, మహిళ రాజ్యాన్ని అడుగులు మమ్మల్ని భాషలో మీరే మమ్మల్ని తర్పీలు కలిగించు, నడిపించు. సమస్య కలిగిన దేవుడిగా మీ చేతి పడుతుంది. మరోసారి విశ్వాసానికి మమ్మల్ని అర్పించుకోవచ్చు. చేరాగల బిడ్డలు బట్టి మరోసారి స్థుతులు చెల్లిస్తూ
నా తండ్రి ఆ పనుల్లో పాల్గొని రాలేదు పాల్గొని కరుణించి క్షమించు. రేపు వదిలిపోక రాయవచ్చు. మా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యా సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆత్మ కంటే సమకూర్చి సహాయం దయచేసి ముందుండి మనం సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబు